గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. రోజు మొదలు ఇలా ప్రశాంతంగా స్టార్ట్ చేస్తే ఎంతో ఫ్రెష్గా ఉంటుందో చూడండి. ప్రతిరోజులాగే నేను ముందుగా ఎర్లీగా లేచేసానమాట. ఇంకా తెల్లవారిని కూడా లేదు. ముందుగా ఎర్లీగా లేచి ఇంటి మీద ముగ్గు వేసానండి. ఇది నాకు చాలా ఇష్టం. ముగ్గు వేయడంతో మన డే స్టార్ట్ అయితే చాలా పాజిటివ్గా మొదలవుతుందన్నమాట. ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేయడం మొదలు పెట్టేస్తాను. ఇల్లంతా శుభ్రంగా ఉంటే మనకి ఎంతో ఎనర్జీ వస్తుంది. ప్రతిరోజు చిన్న చిన్న పనులే చేసుకుంటే ఇల్లు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను. ఉదయం చాలా హడావిడిగా జరుగుతూ ఉంటుందండి నా మార్నింగ్ అనేది. ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసేసి టిఫిన్ చేయడానికి పిల్లలకి ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకని చెప్పానని గ్యాస్ స్టవ్ నైటే క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి పైన అలా తుడుచుకొని వంట అనేది స్టార్ట్ చేస్తానండి. అప్పుడు మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే బెడ్రూమ్లో అంతా బెడ్ సర్దేస్తాను. బెడ్ నీట్గా ఉంటే రూమ్ కూడా చాలా నీట్గా బాగుంటుందండి. ఇది చిన్న పని అయినా కూడా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. అదే బెడ్ కనుక మంచిగా లేకపోతే మాత్రం అసలు బెడ్రూమ్ చూసే పనే ఉండదన్నమాట. చాలా అగ్లీగా క్లెన్సీనెస్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పానని నేను ముందు ఎన్ని పనులన్నా పిల్లలు లేవగానే బెడ్ అంతా సర్దేస్తాను. ఇంకా తర్వాత అయితే టిఫిన్ రెడీ చేశానండి. స్కూలు 7:30కే కదా, అందుకని సింపుల్గా ఉండేవి చేస్తున్నాను. ఈరోజైతే పులిహోర చేశాను. వాళ్ళకి సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఉండడానికైతే ట్రై చేస్తాను. వాళ్ళు హ్యాపీగా తింటే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే క్యారేజ్ కట్టేస్తున్నాను అనమాట. ఇంకా చిన్నుగాడైతే వాటిని సర్దేస్తాడు. ఇంకా గాయత్రికి అయితే జడలు వేసేస్తున్నాను. మార్నింగ్ ఈ జడలు వేయడానికి నాకు చాలా టైం పడుతుందండి. ఇద్దరు పిల్లలకి జడలు వేయాలి కదా, ఒకరి తర్వాత ఒకరికి వేసేవాళ్ళకి ఇంచుమించుగా 15 minutes టైం పడుతుందన్నమాట. ఇంకా చిన్ను లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసేసి సర్దేసిన తర్వాత ఇంకా వాడన్నీ కూడా బయట పెట్టేస్తుంటాడు. కొంచెం వాళ్ళకి అలాగ చిన్న చిన్న పనులు హెల్ప్ చేయడం నేర్పించానండి. వాళ్ళ క్యారేజెస్ వాళ్ళు సర్దుకోవడం, వాళ్ళ షూస్ వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళు అరేంజ్ చేసుకోవడం, అలాంటి చిన్న చిన్న పనులకు వాళ్ళని హెల్ప్ చేయమని అడుగుతాను. వాళ్ళు హెల్ప్ చేస్తారు. మార్నింగ్ బాగా హడావిడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పానని వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటుంటాను. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసేస్తానండి. రోజు ఇలా దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఎన్ని పనులు ఉన్నా సరే దేవుడి దగ్గర అయితే చిన్న దీపం పెట్టడానికైనా సరే నేను ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకంటే ఈ టైం నాకు చాలా స్పెషల్ అనమాట. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేయకపోతే మాత్రం ఆ రోజంతా ఏంటో గందరగోళంగా పిచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని కొంచెం దీపం పెట్టడానికైతే నేను ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే చిన్న దీపం అయితే పెడతా ఉంటాను. ఇంకేదైనా చిన్న శ్లోకాలు ఉంటే అవి చదువుకుంటూ ఉంటాను. ఎక్కువసేపు ఏం చేయనండి, జస్ట్ ఒక 10 minutesలో నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ టైం పిల్లలతో అంతకు మించి కుదరదు కదా. కుదిరితే ఈవినింగ్ టైంలో మళ్ళీ పెడతాను. డైలీ పెడతా అనేం కాదు, నాకు వీలుని బట్టి కుదిరితే మాత్రం ఈవినింగ్ టైంలో కూడా స్నానం చేసిన తర్వాత పెడతాను. ఇంకా తర్వాత అయితే టీ తాగేస్తున్నాను అనమాట. టీ పెడుతున్నాను. పాలు వచ్చాయి లోపల. శేఖర్ గారికి కూడా టీ ఇవ్వాలి ఆయనకి మార్నింగ్ ఉదయం లేవగానే. సో అందుకని చెప్పానని టీ పెట్టేస్తున్నాను. నాకు టీ తాగితే ఎంతో రిలాక్సింగ్గా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుందండి. అందుకే ముందు టీ పెట్టేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా మార్నింగ్ రొటీన్లో కామెంట్ పెట్టండి. ఇంకేమైనా సజెషన్స్ అలాంటివి ఉంటే ఇవ్వండి. ఇంకా పిల్లలు మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదాలు.